దాదాపు 7 లక్షల మందికి రైతు భరోసా కట్టేటటువంటి అవకాశం కనబడుతున్నది. అంటే 7 లక్షల మందికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయరేమో అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకు 7 లక్షల మందికి రైతు భరోసా కట్ అవుతుంది, కారణం ఏందనేది కూడా ఈ వీడియోలో పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. సో ఈ నెల 30వ తారీఖున రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేయడానికి పూర్తి స్థాయిలో కసరత్తు ముమ్మరం చేసేటటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఒక 4,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పు చేయడానికి కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైపోయారు. ఈ 4,000 కోట్ల రూపాయలలో దాదాపు 3,600 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. మన క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో కూడా అదే డిస్కషన్ చేసుకున్నారు. సో రైతు భరోసా ఈ నెల వాస్తవానికి 25వ తారీఖు 26వ తారీఖు ఇద్దామనుకున్నారు. 26వ తారీఖు ఏదో హాలిడే ఉన్నటువంటి నేపథ్యంలో బ్యాంకు కూడా కొంత హాలిడే ఉన్నటువంటి ఆ అంశంలో ఈ నెల 30వ తారీఖు రైతు భరోసా ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినారు. మరి రైతు భరోసా ఎన్ని ఎకరాల కంటే కేవలం ఎకరానికి మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మీకు 100 ఎకరాలు ఉన్నా కూడా కేవలం ఎకరానికి మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే పాత ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా 2 ఎకరాలకు మాత్రమే రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఇప్పుడు వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా కొన్ని మీడియా ఛానల్లో వస్తున్నటువంటి వార్తల ప్రకారం అయితే 5 ఎకరాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇస్తారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ 5 ఎకరాలకు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయకపోవచ్చు. ఎందుకంటే ఎండాకాలం పంటకు సంబంధించి 5,400 కోట్ల రూపాయలు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టారు. ఇంకా దగ్గర 3,600 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టిన పైసలు మొత్తం 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. కానీ పూర్తి స్థాయిలో ఖర్చు కాలే. ఇప్పుడు 5 ఎకరాలకు రైతు భరోసా ఇస్తాడు రేవంత్ రెడ్డి అనేది కూడా కొన్ని మీడియా ఛానల్లో వార్తలు వస్తున్నాయి. కానీ మనకున్న సమాచారం ప్రకారం గదే 2 ఎకరాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. దీంట్లో రకరకాల ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా కొంతమంది రేషన్ కార్డులు కూడా రద్దు చేసిరు. రీసెంట్గా కొంతమంది పెన్షన్లు కూడా రద్దు చేసిరు. రీసెంట్గా కొంతమంది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన రిజెక్షన్ జరిగింది. కొంతమందికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కొన్ని పథకాలను కట్ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా ఏదైతే రైతు భరోసాను కూడా కట్ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది వినబడుతున్న చర్చ. మరి రైతు భరోసాను ఏ విధంగా కట్ చేస్తారు, ఏ విధంగా రైతు భరోసా 7 లక్షల మందిని ఆ లిస్టులో నుండి తొలగిస్తారనేది వినబడుతున్నటువంటి చర్చ. ఏ విధంగా తొలగిస్తారనేది పిన్ టు పిన్ ఒకసారి మనం స్క్రీన్ మీద డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే దగ్గర 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 70 లక్షల మందిలో దాదాపు 7 లక్షల మందికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కట్టింగ్స్ జరుగుతాయట. అంటే దగ్గర ఒక 6 లక్షల దగ్గర 63 లక్షల మంది అనుకోరాదు, 63 లక్షల మందికి రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ 63 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మరి రైతు భరోసా ఎవరికి కట్ చేస్తారట సాధారణంగా అంటే ఐటీ కట్టేటటువంటి వాళ్లకు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వాళ్లకు రైతు భరోసా కట్ చేయాలనేది రేవంత్ రెడ్డి ప్లానింగ్ అట. ఆల్రెడీ డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కడుతురు, ఐటీ కడుతురు. ఎవరైతే ఐటీ రిటర్న్స్ చేస్తురో, ఐటీఆర్ ఫైల్ చేసిరో, ఎవరైతే టీడీఎస్ కడతా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రైతు భరోసా కట్ చేయాలనేది రేవంత్ రెడ్డి ప్లానింగ్ అట. గవర్నమెంట్కే పన్ను కడుతున్నప్పుడు గవర్నమెంట్ నుండి మళ్ళీ వాళ్ళకు పైసలు ఎందుకు అనేటటువంటి ఆలోచనతోటి ఐటీ కట్టేటటువంటి వాళ్ళకు రైతు భరోసా కట్ చేద్దామనేటటువంటి ఒక ప్రపోజల్లో రేవంత్ రెడ్డి ప్లానింగ్ ఉన్నదనేది వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. ఇదొకటి. ఇక రెండవది, ఎవరికైతే 5 ఎకరాల భూమి ఉందో, 5 ఎకరాల కంటే పైన ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా కట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. 5 ఎకరాల కంటే పైన ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళకి, అంటే ఇప్పుడు 5 ఎకరాల కంటే పైన ఉంటే వాళ్ళను ఆసామి భూసామి అనే పిలుస్తాం సాధారణంగా ఊళ్ళే. ఇప్పుడు ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు మాత్రమే మనం జనరల్గా చిన్నకారు రైతులం, సన్నకారు రైతులం అని అంటాం. కానీ 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళని మనం సాధారణంగా వాళ్ళకు 5 ఎకరాల భూమి ఉన్నది, వాళ్ళకేంది ఆసామి భూసామి, వాళ్ళు మస్తు పైసలు ఉంటాయి, లేకపోతే వాళ్ళు బాగా సంపాదిస్తారు, లేకపోతే వాళ్ళు వ్యవసాయం బాగానే చేస్తారు అనేటటువంటి ఈ ఆలోచనలో ఉంటారు. అయినా కూడా 5 ఎకరాలు ఉన్నాయంటే పెద్ద కోటీశ్వర్లేం కాదు. 5 ఎకరాలలో కూడా పంట పండించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు.
కాబట్టి 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకు రైతు భరోసా కట్ చేస్తారట. అయితే రైతు భరోసా కట్ చేయడం ఒక పాయింట్ అయితే, ఈ 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు పంట బోనస్ ఇస్తారట. పంట బోనస్ ఇస్తారట కానీ రైతు భరోసా కట్ చేస్తారట. అయితే దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా, ఇక రెండోది 5 ఎకరాల కంటే పైన ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళకి కదా. ఇక మూడో అంశం వచ్చేసి ఇంటింటికి కారు ఉంటుంది. సర్వసాధారణం కదా కారు ఉండడం. 15 లక్షల కంటే ఎక్కువ ఎవరికైతే కార్లు ఉన్నాయో, కారు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా కట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. ఇప్పుడు 15 లక్షల రూపాయలు పెట్టి కారు కొన్నప్పుడు వాళ్ళకి రైతు భరోసా ఎందుకు? 15 లక్షల రూపాయలు లోన్లో కారు కొన్నప్పుడు వీళ్ళు నెలకు 15,000 రూపాయలు 20,000 రూపాయలు లోన్ కడుతున్నప్పుడు వీళ్ళకి రైతు భరోసా ఎందుకు? వీళ్ళకి ఎట్లయినా పైసలు వస్తున్నాయి కాబట్టే కదా వీళ్ళు లోన్లు కట్టేది. వీళ్ళు లోన్లే కడుతున్నప్పుడు వీళ్ళకు రైతు భరోసా ఎందుకు గవర్నమెంట్ ఉండి అనే ఆలోచనతోటి కారు ఉన్నటువంటి వాళ్ళకు 15 లక్షల కంటే పైన కారు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా రద్దు చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. ఇంకా నాలుగో అంశం వచ్చేసి ఎవరికైతే పంట బోనస్ 500 రూపాయల పంట బోనస్ వస్తూ ఉన్నదో 500 రూపాయల పంట బోనస్ వచ్చేటటువంటి వాళ్ళకు కూడా మాక్సిమం రైతు భరోసా కట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. సో పంట బోనస్ వచ్చేటోళ్ళకు కూడా. దీనిలో ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు వస్తున్నాయి అనుకుందాం. ఇప్పుడు దీంట్లో మా అమ్మ మదర్ అండ్ మా ఫాదర్ ఇద్దరికి, ఇప్పుడు మా అమ్మ నాన్నకి ఇద్దరికి పెన్షన్లు వచ్చింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న అమ్మ ఇద్దరు వ్యవసాయం చేస్తారు. అమ్మ నాన్నకి ఇద్దరికి పెన్షన్లు వస్తే ఇద్దరికి పెన్షన్ వస్తుంది కాబట్టి రైతు భరోసా కట్ చేస్తారట. రైతు భరోసా కట్ చేసి 500 రూపాయల పంట బోనస్ వస్తుందట. సన్నకారు రైతులు కాబట్టి 500 రూపాయల పంట బోనస్ వస్తుంది కానీ రైతు భరోసా కట్ చేస్తారు. అంటే రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆల్రెడీ ఒక బెనిఫిట్ వస్తున్నప్పుడు ఇంకో బెనిఫిట్ ఎందుకు? గవర్నమెంట్ నుండి ఇన్ని బెనిఫిట్స్ ఎందుకు? కాబట్టి లిమిటెడ్ బెనిఫిట్స్ ఇద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం కొన్ని కట్ ఆఫ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏమనంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మా దగ్గర పైసలు లేవు, గవర్నమెంట్ అంతా ఆగమాగం ఉన్నది, నడపడానికే చాలా ఇబ్బంది అవుతుంది అనేటటువంటి అంశంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. కాబట్టి వాళ్ళ దగ్గర పైసలు లేవు కాబట్టి ఇవన్నీ కడియేద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. మరి రేవంత్ రెడ్డి ఎంత దూరం పోతాడు, ఇట్లా ఏం కథ అనేది ముందు ముందు చాలా విషయాలు ఇంకా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కొత్త రూల్స్, ఇప్పుడు కొత్త రూల్స్, కొత్త గైడెన్స్, కొత్త రెగ్యులేషన్స్ అన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టుకొని వస్తున్నారు. మరి ఎందుకు ఈ కొత్త రూల్స్ అనేది అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఈ కొత్త కొత్త అంశాలు తెరపైకి తీసుకొస్తున్నా అర్థమవుతలేదు. ఇప్పుడు వీళ్ళందరినీ కలిసి దాదాపు 7 లక్షల మంది వెళ్తారట. 7 లక్షల మంది. దీంట్లో ఇంకా కొత్త కొత్త రూల్స్ ఉన్నాయి. ఏంది, ఇన్ని రోజులు మీకు పెన్షన్లు ఇన్ని రోజులు మీ ఇంటికి వచ్చి 2016 రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, పెన్షన్లు డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి. మీ బ్యాంక్ అకౌంట్లోనే పెన్షన్లు డైరెక్ట్ డిపాజిట్ అవుతాయి. ఎట్లా అంటే మీ పెన్షన్కి సంబంధించినటువంటి పాస్ పుస్తకం ఏదైతుందో ఆ పాస్బుక్, తర్వాత ఆధార్ కార్డు లింకు, బ్యాంక్ అకౌంట్ లింకు చేయాలి. ఈ 3 లింకు చేస్తే మీకు డైరెక్ట్ నెలకు అకౌంట్లో పైసలు పడతాయి. ఈ లింకు చేయనటువంటి వాళ్ళకు పైసలు రావు. ఇదొక చర్చ. తర్వాత రేవంత్ రెడ్డి 2500 రూపాయలకు సంబంధించినటువంటి మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి అంశంలో కూడా ఒక సర్వే చేయించిండు. సర్వే చేపిస్తే సుమారు 80 లక్షల మంది మహిళలకు 2500 రూపాయలు ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి వర్షన్ అట. దీంట్లో సర్వే చేపిస్తే ఇప్పుడు విడతల వారికి ఇస్తే 30 లక్షల మందికి మొదటి విడతలో ఇచ్చేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఏదైతే 2500 రూపాయలు, ఈ 2500 రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి సర్వే చేస్తే ఇక్కడ ట్విస్టే మళ్ళా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో 2 మహిళలు ఉన్నారనుకో, మా అమ్మ మా సిస్టర్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మా అమ్మకు 2016 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇక మా సిస్టర్కి ఒక 20 ఏజ్ అనుకో, ఏజ్ ఒక 20. మా అమ్మకు ఆల్రెడీ 2016 రూపాయల పెన్షన్ వస్తున్నప్పుడు మా ఇంట్లో మా చెల్లెకు 2500 రూపాయలు ఇయ్యరట. ఆల్రెడీ ఇంట్లో ఒక వ్యక్తికి పెన్షన్ బెనిఫిట్ వస్తున్నప్పుడు, మహిళకు బెనిఫిట్ వస్తున్నప్పుడు ఇంకొక మహిళకి ఇయ్యరట. ఒకవేళ మా అమ్మకు పెన్షన్ రాకపోతే మా చెల్లె ఏజ్ 20, అప్పుడు ఇంట్లో ఎవరికి మహిళలకు బెనిఫిట్ వస్తలేదు కాబట్టి మా అమ్మకు 2500 రూపాయలు ఇస్తారట నెలకు. మా అమ్మకన్నా లేకపోతే మా చెల్లెకన్నా 2500 రూపాయలు ఎవరికన్నా ఒక్కళ్ళకి వస్తాయి ఇంట్లో. ఇది పెన్షన్ వస్తే 2500 లేవు, 2500 కావాలంటే పెన్షన్ లేదు. ఈ విధమైనటువంటి వ్యవహారాన్ని కూడా రేవంత్ రెడ్డి తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆ తర్వాత ఇంకొకటి, దీంట్లో 200 యూనిట్ల కరెంట్ ఉన్నది కదా. 200 యూనిట్ల కరెంట్కి సంబంధించి 200 యూనిట్ల కంటే పైన ఎవరైతే కరెంట్ కాలుస్తురో, 200 యూనిట్ కంటే పైన 201 యూనిట్ 202 యూనిట్లు ఏదైతే ఉంటాయో 200 కంటే 1 యూనిట్ దాటినా కూడా ఈ 200 యూనిట్ కరెంటు మొత్తం కట్టట. 200 కంటే పైన యూనిట్లు ఎవరైనా కరెంటు వాడితే 200 యూనిట్లు కూడా కట్టుకోవాలన్నట్టుగా బిల్లు. కేవలం 200 యూనిట్ల కంటే కింద ఉంటే మాత్రమే
మాఫీ. 200 యూనిట్ కంటే పైన మాత్రం కరెంట్ బిల్ వస్తే మొత్తం కట్టుకోవాలి. ఇదొకటి కొత్తగా రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. ఇట్లా రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి అంశాలను తెరపైకి పట్టుకొచ్చేటటువంటి అంశాలు కనబడుతున్నాయి. కాబట్టి రైతు భరోసా విషయంలో కూడా రకరకాల అంశాలు రేవంత్ రెడ్డి పట్టుకొచ్చేటి. తర్వాత ఇంకోటి ఏంటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లేవట, ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా. ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్కి ప్లేషిప్లు అవి వస్తాయి కదా. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు చాలామంది. ఐటీ ఎంప్లాయీస్కి 3 లక్షల ప్యాకేజ్, 4 లక్షల ప్యాకేజ్, 5 లక్షల ప్యాకేజ్లు ఉంటాయి. ఇట్లా ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్కి ఎక్కువ ప్యాకేజ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా రద్దు చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి మొత్తానికి ఒక 10 లక్షల మంది దాకా రైతు భరోసా కట్ చేసేటటువంటి ప్లానింగ్లో ఉన్నాడు. ఈయన ఇచ్చేదే 2 ఎకరాలకు రైతు భరోసా, దాంట్లోకి వెళ్ళి లక్షల మందికి రైతు భరోసా కట్ చేద్దామనేటటువంటి ఆలోచనతో కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడట. మన పెన్షన్లు సర్వే చేపిస్తే 1,28,000 మందికి పెన్షన్లు కట్ చేసిండు. 42 లక్షల మందికి పెన్షన్లు వస్తాయి. ఇప్పుడు దాదాపు 1,28,000 మందికి కట్ చేస్తే 41 లక్షల మందికి దగ్గర పెన్షన్లు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇంకా దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది, గుట్టలు పుట్టలు రాళ్ళు ఆల్రెడీ కొన్ని కట్ చేసారు. ఇప్పుడు మళ్ళీ ఏంది, కేవలం పంట పండించేటటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తారట. ఇప్పుడు వానాకాలం అయినా కూడా వానలు లేవు, బోర్లో నీళ్ళు ఉంటాయి ఉండయి, బావిలో నీళ్ళు ఉంటాయి ఉండయి, గట్టిగా వానలు పడితేనే నీళ్ళు వస్తాయి, లేకపోతే ఎడికెళ్ళి వస్తాయి. ఇప్పుడు నీళ్ళు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది, ఇప్పుడు కాలువలకు వెళ్ళి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీళ్ళు వదులుతలేరు, కాలువలకు నీళ్ళు వస్తలేవు. మరి రైతులు పంట ఎట్లా పండిస్తారు? ఇప్పుడు కొన్ని సందర్భాలలో సాగు చేయకపోవచ్చు కానీ పంట పండిస్తారు, ప్రతిసారి సాగు చేయకపోవచ్చు కానీ పంట మాత్రం ఖచ్చితంగా పండిస్తారు కదా. మరి ఇప్పుడు పంట పండించేటటువంటి వాటికి అంటే ఎట్లా అర్థం ఏంది? ఆల్రెడీ సర్వే కూడా చేసిరట, శాటిలైట్ సర్వే ఏదో చేస్తురట, జర్మన్ సర్వే చేస్తురట. ఇట్లా రకరకాల చర్చలు వినబడుతున్నాయి. కానీ రేవంత్ రెడ్డి కొత్త అంశాలు తెరపైకి తీసుకొస్తున్నాడు. 5 ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళకి రైతు భరోసా కట్టని, ఐటీ కట్టే వాళ్ళకి రైతు భరోసా కట్టని, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రైతు భరోసా కట్టని, ఆ తర్వాత ఐటీలో పనిచేసే వాళ్ళకి, ఐటీ కంపెనీలు ఉంటాయి కదా, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళకు 3 lakhs 4 lakhs ప్యాకేజ్ ఉంటే వాళ్ళ పేరెంట్స్కి రావాల్సినటువంటి రైతు భరోసా కూడా, అంటే వాళ్ళ పేరెంట్స్ వ్యవసాయం చేసినా కూడా రైతు భరోసా కట్టని, లేకపోతే 15 లక్షల కంటే ఎక్కువ కారు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా కట్టని. ఇట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రకరకాలుగా తెరపైకి తీసుకొస్తారు కొన్ని అంశాలు. ఇక కొంతమంది భూములు ఇక్కడ ఉంటాయి, కౌలుకి ఇస్తారు, కౌలు చేసుకుంటారు, వాళ్ళకి పట్టా పాస్ పుస్తకం ఉంటుంది, ఆ పట్టా పాస్ పుస్తకానికే పైసలు పడతాయి. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆంధ్రాకి పోయి బతుకుతారు, కొంతమంది సౌదీ పోతారు, కొంతమంది బయటికి పోయి బతుకుతారు వేరే దేశానికి. వాళ్ళకి సంబంధించిన భూములు ఇక్కడ ఉంటాయి, ఆ భూములు వేరే వాళ్ళు కౌలుకు చేస్తారు. అట్లా వేరే కాడికి పోయి బతికే వాళ్ళకి కూడా రైతు భరోసా కట్ చేస్తారట. ఏమైనా ఉంటే ఒరిజినల్ రైతు తెలంగాణలో ఉండే పని చేసుకోవాలి, వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇస్తాం, కౌలు చేసేటటువంటి వాళ్ళకి రైతు భరోసా ఇయ్యరట. ఇది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు ఎవరికైతే కౌలుకి ఇచ్చిరో కౌలుకి ఇచ్చే వాళ్ళకి సంబంధించినటువంటి రైతు భరోసా కూడా కట్ చేస్తారట. ఇట్లా రేవంత్ రెడ్డి రకరకాల అంశాలు తెరపైకి పట్టుకొస్తున్నాడు. కానీ మొత్తానికైతే 7 లక్షల మందికి రైతు భరోసా కట్ చేయడానికి రేవంత్ రెడ్డి సుట్టి పెట్టిండు. మరి ఇది ఎక్కడ దాకా పోతుంది పంచాయతీ ఏం కథ అనేది ముందు వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ నెల 30వ తారీఖు రైతు భరోసా విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. అయితే ఎకరానికి మాత్రమే రైతు భరోసా ఇస్తారట, అది కూడా విడతల వారీగా 10 రోజులు వస్తుందట రైతు భరోసా ఎకరానికే. అంటే ఫస్ట్ 10 గుంటలకు ఇస్తాడు, తర్వాత 15 గుంటలకు ఇస్తాడు, 25 గుంటలకు ఇస్తాడు, 30 గుంటలకు ఇస్తాడు, తర్వాత 40 గుంటలకు, ఇట్లా విడతల వారికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. 70 లక్షల మందికి రావాలి కదా, ఫస్ట్ 10 లక్షల మందికి 20 లక్షలు, 30 లక్షలు, 40, 50, 60, 70, ఇట్లా దాదాపు ఒక 7 రోజులు 10 రోజుల దాకా రేవంత్ రెడ్డి ఇట్లనే 10 రోజుల దాకా ఎకరానికే రైతు భరోసా ఇస్తారట. ఏడా చూడలే మనం ఈ సిస్టమ్. కేసీఆర్ ఉన్నప్పుడు టెన్షన్గా రైతు భరోసా అకౌంట్లో పడుతుండే, కానీ రేవంత్ రెడ్డి మాత్రం కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పట్టుకొస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్, ఇప్పుడు చాలా మందికి ఇంటికాడ భూములు ఉంటాయి, ఆ భూములు కౌలుకి ఇచ్చి హైదరాబాద్కి వస్తారు, హైదరాబాద్లో కూడా బతుకుతారు, హైదరాబాద్ ఒక ఇల్లు ఉంటుంది, అట్లా కూడా రైతు భరోసా కట్టట. ఇంటి మీద లోన్ ఉండి ఇంటి మీదకి లోన్ కట్టుకున్న వాళ్ళకి కూడా భరోసా కట్టేమో మరి భవిష్యత్తు. ఎందుకంటే ఇంటి మీద లక్షల లోన్లే కడుతున్నప్పుడు రైతు భరోసా ఎందుకు అంటాడేమో మరి రేవంత్ రెడ్డి. కష్టపడి ఇప్పుడు కారు కష్టపడి కొనుక్కుంటారు అబ్బా, రకరకాల రీజన్స్ ఉంటాయి. ఒక మధ్యతరగతి కుటుంబానికి కారులో తిరగాలనే కళ ఉంటుంది, కొనుక్కుంటారు, వ్యవసాయం చేస్తారు, కూరగాయలు పండిస్తారు, నెలాఖరికి లోన్ కట్టుకుంటారు. అట్లా కారు కొంటే రైతు భరోసా కట్టేంది, ఇల్లు కొంటే రైతు భరోసా కట్టేంది, ఐటీ కడితే రైతు భరోసా ఎవరైనా కడతారు. ఐటీ కిరాణా షాపోడు కూడా ఐటీ కడతాడు, పాన్ షాపోడు కూడా ఐటీ కడతారు, ఐటీఆర్ ఫైల్ చేస్తారు. ఇంకా దాంట్లో ఐటీ కడితే రైతు భరోసా కట్టేంది. 5 ఎకరాల భూమి ఉంటే రైతు భరోసా కడియడం ఏంది? 5 ఎకరాలు ఎవరికైనా ఉంటుంది, సాధారణంగా కొంటారు. 5 ఎకరాలు తప్పేమున్నది, ఒక్కొక్కరికి 50 ఎకరాలు ఉన్నది. మరి మల్లారెడ్డికి సంబంధించిన రైతు భరోసా కట్ చేస్తారా మీరు? కేసీఆర్కి పోతున్నటువంటి రైతు భరోసా కట్ చేస్తారా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు పోతున్న రైతు భరోసా కట్ చేస్తారా? బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు పోతున్న రైతు భరోసా కట్ చేయగలుగుతారా మీరు?
ఒక్కొక్కరికి 100 ఎకరాలు ఉన్నది. మరి ఎట్లా కట్ చేస్తారు వాళ్ళకు? అంటే రైతు భరోసా 5 ఎకరాలు కట్ అయిపోతుంది. అంటే 5 ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళకి కూడా 5 ఎకరాలు కూడా 5 ఎకరాల కంటే పైన అంటే 6 ఎకరాలు 7 ఎకరాలు 8 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు భరోసా కట్ చేస్తారట. ఏంది అర్థం ఏంది ఏందన్నట్టు ఇదంతా? అసలు చాలా విచిత్రం అనిపిస్తున్నది. ఈడికెళ్ళి వేరే దేశానికి పోయిన వాళ్ళు, ఈడికెళ్ళి కౌలుకి ఇచ్చిన వాళ్ళు, ఈడికెళ్ళి వేరే రాష్ట్రం పోయి బతుకుతున్న వాళ్ళవి కూడా రైతు భరోసా కట్టాట.